హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ 2025 సంవత్సరం మనకు ఎవరైతే సెకండ్ ఫేజ్ సంబంధించి రిజల్ట్స్ అయితే ఉన్నాయో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ సంబంధించి ర్యాంక్స్ అయితే మనకు రిలీజ్ చేశారనమాట. సో అలాగే మనకి ఎవరైతే ఏపీ ఇంటర్ సప్లీ వాళ్ళు ఉంటారు కదా, అలాగే ఏపీ బోర్డ్ కానీ టీఎస్ బోర్డ్ కానీ వాళ్ళకి ఎప్పుడు రిలీజ్ చేస్తారని అయితే కొంతమంది అయితే అడిగారు. ఆల్రెడీ వీడియో కూడా చేశాను, 2 వీడియోస్ అనేవి. కాబట్టి మళ్ళీ అడుగుతున్నారు. సో వాళ్ళకైతే సాటర్డే అయితే రిలీజ్ చేస్తారండి. సో టుమారో అయితే కొంతమంది అంటున్నారు, కాదండి సాటర్డే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ డేట్ ప్రకారం అయితే మనకు ఆ యొక్క డేట్స్ బట్టి అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ర్యాంక్స్ అనేవి అందరికి ఇష్యూ చేయాలి కాబట్టి సర్వర్ గ్లిచెస్ ఇవేవి రాకుండా ఉండడం కోసం అయితే మనకు ఈ యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ర్యాంక్ కార్డ్స్ అనేవి సో మనకైతే సాటర్డే అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇక్కడ మనకు అదే ఇచ్చారు. ఏపీ తెలంగాణ ఇంటర్ బోర్డులకు చెందిన విద్యార్థులు అంటే సప్లిమెంటరీలోని ఎవరైతే పాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ర్యాంక్ కార్డ్స్ అయితే మనకు సాటర్డే అయితే రిలీజ్ చేస్తాము అని అయితే చెప్పారనమాట. అలాగే 10+2 విద్యార్థులు ఎవరైనా ఉంటారు కదా, ఈ యొక్క సప్లీ విద్యార్థులు ఎవరైనా ఒకరు వస్తే వాళ్ళు సప్లిమెంటరీలో ఆల్రెడీ పాస్ అయిపోతారు కాబట్టి వాళ్ళకి డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మీ యొక్క ఎంసెట్ బోర్డ్ అనేది మీ యొక్క మార్క్స్ని ఇంటర్ బోర్డ్ దగ్గర నుంచి అయితే తీసుకుంటుంది. కాబట్టి మీరు డిక్లరేషన్ అయితే ఫిల్ చేయకపోయినా పర్వాలేదు, మీకు ర్యాంక్ అయితే అలాట్ చేస్తారు. సో మీకు ఏదో మీ డౌట్ అయితే క్లారిఫై అయింది అనుకుంటున్నాను. వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కొత్తగా వెయిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సాటర్డే అయితే లింక్ అప్డేట్ అయినట్టు మీకు ఇంటిమేట్ చేస్తాను. థ్యాంక్ యూ.